ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ డిఎస్సికి రిమైనింగ్ కాల్ లెటర్స్ రావాల్సి ఉంది కదా. అయితే ఈ కాల్ లెటర్స్ అన్నీ కూడా మనకి సెప్టెంబర్ 1 అంటే రేపు మనకి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనకి మొన్న కూడా న్యూస్ వచ్చింది కదా. ఆల్రెడీ మ్యాక్సిమం 98.4% వరకు అయితే కాల్ లెటర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందని చెప్పారు. అయితే అందులో ఎవరెవరివైతే ఫేక్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో, లేకపోతే వాళ్ళ పర్సంటేజ్ రాంగ్ వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క కేటగిరీ అనేది ఏదైనా మిస్టేక్ వచ్చో, ఇటువంటి పర్సన్స్ అందరినీ కూడాను రిజెక్ట్ చేసి నెక్స్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మెరిట్ లిస్ట్లో వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ అనేది మనకి రేపు సోమవారం రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడాను వెరిఫై చేసేసి వాళ్ళ కేటగిరీలు అన్ని కూడా చెక్ చేశారండి. నిన్న చేశారు, ఈరోజు చేశారు కూడాను. అయితే ఇందులో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు అనే విషయం అయితే రేపు మనకు తెలియాల్సి ఉంది. అయితే రిజెక్ట్ అయిన తర్వాత ఆ పర్సన్స్ తర్వాత ఎవరైతే ఉన్నారో మెరిట్లో వాళ్ళకి పంపిస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్క అభ్యర్థి అయితే మ్యాక్సిమము 3 పోస్టుల వరకు అయితే ఎంపికయ్యారు కదా. అయితే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో దాన్ని మాత్రమే దానికి సంబంధించిన కాల్ లెటర్ని సెండ్ చేసి, ఆ రిమైనింగ్ ఉన్నటువంటి 2 ప్లేసెస్ ఉంటాయి కదా అభ్యర్థివి, ఆ అభ్యర్థి తర్వాత ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకి కూడా కాల్ లెటర్స్ సెండ్ చేస్తారు. ఓకే. అయితే ఎవరెవరైతే కొద్దిగా బోర్డర్ దాటి ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చిన్న హోప్స్ అయితే ఉంటాయండి. నేను మరీ ఎక్కువ హోప్స్ అని నేను చెప్పను, అయితే హోప్స్ ఉంటాయి. మీకు లక్ ఉంటే మాత్రం మీకు కాల్ లెటర్స్ అనేది మండే వస్తాయి. ఎందుకంటే 98.4% అంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా మ్యాక్సిమం ఎన్ని పర్సంటేజ్ ఉన్నదన్నది. ఓకే. అయితే ఎవరెవరికైతే రిమైనింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మండే రిలీజ్ చేస్తారండి. అందులో మీ యొక్క కాల్ లెటర్ ఉంటే యువర్ లక్ అండి, అదైతే నేను చెప్తున్నాను. అయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అప్డేట్ విషయం చూసుకుంటే మనకి షాప్ చైర్మన్ గారు అయితే ఒకటి విషయం ఒక దగ్గర మార్నింగ్ న్యూస్ చెప్తున్నారండి. మ్యాక్సిమం అనేది 5000 అప్లికేషన్స్ అని పెట్టారండి. 420 యొక్క స్పోర్ట్స్ కోటాకి సంబంధించినట్టు 3% ఇచ్చాడు కదా. దీనికి సంబంధించిన 421 వేకెన్సీ ఉన్నాయండి. ఎందులో అంటే 16,347 వేకెన్సీ టోటల్గా ఉంటే అందులో 3% 421 స్పోర్ట్స్ కోటాకి కేటాయించారు కదా. అయితే ఇందులో టోటల్గా 5000 అప్లికేషన్స్ వెళ్తే అందులో మనకి 2 డేస్ అనేది మనకు ఆగస్టులో 1 వీక్ జరిగింది కదా, సాటర్డే అండ్ సండే అప్పుడే జరిగింది కదా. అందులో అయితే మ్యాక్సిమం 87 మెంబర్స్ వరకు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ఐడెంటిఫై చేశారని చెప్పడం జరుగుతుంది. అయితే అందులో క్లారిటీ ఏంటంటే, అంటే వాళ్ళు స్పోర్ట్స్ కోటా అంటే అందరికీ తెలిసింది. అయితే నార్మల్ స్పోర్ట్స్ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ చేసేసి డాక్యుమెంట్కి వెళ్ళారంట. అయితే అటువంటి పర్సన్స్ అందరినీ కూడాను మ్యాక్సిమం అయితే ఫేక్ డాక్యుమెంట్స్ కనుక క్రియేట్ చేసేసి అది కూడా అందులో కూడా వెరిఫై చేస్తున్నారండి. అయితే దీంతో పాటు ఇప్పుడు 16,347లోని 3% 421 సంబంధించిన అభ్యర్థుల యొక్క వీళ్ళకి ఎగ్జామ్ లేకుంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ డిఎస్సి నియమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ అయితే వీళ్ళ అప్డేట్ అనేది ఇలాగ ఉందండి. ఎవరిదంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి. అయితే ఇందులో కూడా చాలా ఫేక్ అనేది జరిపింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకు కూడా కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో, అది కూడా మనం చూడాలి. కాల్ లెటర్స్ అంటే వాళ్ళకి వెరిఫికేషన్కి ఎవరికైనా పిలుస్తారేమో చూడాలి. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకు సంబంధించిన కొన్ని వేకెన్సీ ఉన్నాయి కదా, అందులో కూడా కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయని కూడా సమాచారం అండి. ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళకి మెడికల్కి మ్యాక్సిమం గుంటూరుకు సంబంధించి చూసుకుంటే ఆ హాస్పిటల్ అయితే వాళ్ళ యొక్క హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ ఉంటుంది కదా సదరం సర్టిఫికేట్లో, వాళ్ళకి హ్యాండిక్యాప్డ్స్ కాకపోయినా కూడాను చిన్న చిన్న అంగవైకల్యాన్ని కూడా హ్యాండిక్యాప్డ్స్ కోటా కింద పెట్టేసి వాళ్ళు జాబ్స్ అనేవి సాధిద్దామనేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారని కొందరు. అయితే నిజంగా ఎక్కువ పర్సంటేజ్ ఉండి డిఎస్సి ఉండి వాళ్ళకి గుడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే అన్యాయం జరగకూడదని ఇటువంటి పర్సన్స్లకు కూడాను తక్కువ పర్సంటేజ్ ఉండేసి గవర్నమెంట్ డాక్టర్స్ ఏదో మేనేజ్ చేసేసి పర్సంటేజ్ పెంచేసి ఈ యొక్క డిఎస్సి కోటాలో వాళ్ళ యొక్క హ్యాండిక్యాప్డ్ కోటాలో జాబ్ సాధించాలనుకుంటున్నారండి. అయితే హ్యాండిక్యాప్డ్ విషయం అంటే దయచేసి అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఆ భగవంతుడు వాళ్ళకి అంగవైకల్యం కలిగించారు, వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఉండని, అంతే తప్ప చిన్న చిన్న దీనికి కూడా హ్యాండిక్యాప్డ్ కోటా కింద మీరు జాబ్ తీసుకోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే అటువంటి పర్సన్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒరిజినల్గా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పర్సన్స్ హ్యాండిక్యాప్డ్ విషయం కూడాను వాళ్ళు రిజెక్ట్ అయితే నెక్స్ట్ మెరిట్లో మీరు ఉంటే మీకు కూడాను కాల్ లెటర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ హోప్స్ పెట్టుకోండి అని చెప్తున్నా, అది కూడాను కొద్దిగా హోప్స్ అంతే తప్ప నేను చెప్పాను కదా హోప్స్ పెట్టుకున్నాం కదా అనేసి నన్ను నెగిటివ్ ఎవరు చేయొద్దు దయచేసి. ఓకే, మేము చెప్పడం అయితే న్యూస్ చెప్తున్నాం, ప్రజెంట్ అదే జరుగుతుందండి. నెక్స్ట్ బై యువర్ లక్ అంతే మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే
అయితే కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయం అండి. అక్కడ కర్నూలులోనే ఎక్కువ జరుగుతున్నాయండి ఇటువంటి న్యూసెస్ అన్నీ కూడాను. అయితే మిగతా డిస్ట్రిక్ట్‌లో జరగట్లేదంటే మిగతా డిస్ట్రిక్ట్‌లో కూడా జరుగుతున్నాయి. అయితే దాని గురించి అయితే ఎందుకంటే కర్నూలు, చిత్తూరుకి ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబ్ టార్గెట్ చేసి అక్కడే చెప్తున్నారంటే అక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంది కాబట్టి అక్కడ పర్సన్స్ అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళాలి. అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా చాలామంది అక్కడ అప్లై చేశారు కాబట్టి దాన్ని టార్గెట్ చేసుకొని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పేపర్స్‌లో కూడా చూడండి కర్నూలుకి సంబంధించింది ఎక్కువ మ్యాటర్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇటువంటివన్నీ కూడా అక్కడ జరుగుతుంటే మిగతా డిస్ట్రిక్ట్‌లు జరగట్లేదని కాదు. మిగతా డిస్ట్రిక్ట్‌లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సాటర్‌డే, సండే ఈ 2 రోజుల్లో కూడాను అటువంటి పర్సన్స్ అందరిని కూడాను అభ్యర్థిత రద్దు చేసి నెక్స్ట్ వాళ్ళకైతే కాల్ లెటర్ సెండ్ చేయడానికి రెడీగా ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకుంటే కొంతమంది అయితే అన్‌విల్లింగ్ చేశారండి. కర్నూలులో అన్‌విల్లింగ్ లెటర్స్ కూడా సమర్పించారు. అసలు అన్‌విల్లింగ్ లెటర్స్ అంటే ఏంటంటే మాకు డీఎస్సీ జాబ్ అవసరం లేదు. అంటే వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చాయి. వాళ్ళు వెరిఫికేషన్‌కెళ్లారు. వెరిఫికేషన్ వెళ్ళి కూడా సార్ మాకు ఈ జాబ్ అవసరం లేదు సార్ అంటే అక్కడ అన్‌విల్లింగ్ ఒక ఫామ్ ఇస్తారు. అది ఫిల్ చేసి వాళ్ళు సిగ్నేచర్ చేస్తే అది వాళ్ళు స్కాన్ చేసి అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది ఆఫీసర్స్‌కి. అయితే అన్‌విల్లింగ్ అంటే ఏంటి కాదండి. ఆల్రెడీగా రీసెంట్‌గా కొందరు కానిస్టేబుల్‌కి, కొందరు కానిస్టేబుల్ మొన్న రిక్రూట్ అయింది మన ఏపీ స్టేట్‌లోన. అయితే అందులో ఈ డీఎస్సీ రాసిన అభ్యర్థులు కూడాను దానికి కూడా రాశారు, ఈవెంట్స్ చేశారు, ఎగ్జామ్స్ బాగానే రాశారు. గుడ్ కట్ ఆఫ్స్ వచ్చాయి. వాళ్ళకి కూడా జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళ ట్రైనింగ్ కూడా మరి కొద్ది రోజుల్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళకి రీసెంట్‌గా ఒక 1 వీక్ మన బిఫోరేనండి మన విజయవాడలో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్లారిటీగా చేశారు. అటువంటి పర్సన్స్ అందరినీ కూడాను వాళ్ళకి ఏ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఇచ్చారో వాళ్ళకి పోస్టింగ్ కూడా వచ్చేసింది కాబట్టి అటువంటి పర్సన్స్ అందరికి కూడాను అన్‌విల్లింగ్ ఫార్మ్ ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్‌విల్లింగ్ చేస్తేనే అక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది. ఆ వేకెన్సీ ఏర్పడిందంటే అభ్యర్థి అయితే ఎవరు మెరిట్‌లో ఉన్నారో వాళ్ళకి జాబ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటది కాబట్టి అన్‌విల్లింగ్ అనే లెటర్స్ అనేది కొందరైతే సమర్పించారండి. కర్నూలులో చూసుకుంటే మాక్సిమం 8 మెంబర్స్ వరకు అయితే చేశారని చెప్తున్నారు. అయితే ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడాను మాక్సిమం 2 ఇలాగ చేసుకున్నా కూడాను కొంత వేకెన్సీ వస్తది. నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశాలైతే కూడా ఉంటాయి. ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటది అంతే. లక్ ఉండాలి ఏదైనా ఈసారి డీఎస్సీ రావాలంటే మాత్రం. టాపర్స్ గురించి కాదు. ఈ బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం 100% లక్ ఉంటే మాత్రం వస్తది ఈసారి. అయితే చాలామంది అండి ఇక్కడ అడుగుతున్నారండి. ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించట్లేదు. ఫైల్ అప్‌లోడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించట్లేదు. ఈ సర్వీస్ ఆప్షన్ అనేది ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వస్తాయో ఆ సర్వీస్ ఆప్షన్ దగ్గర వాళ్ళకి వెరిఫికేషన్ కాల్ లెటర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇది. అయితే ప్రజెంట్ చాలామంది అయితే రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్ అంటే ప్రింట్ అప్లికేషన్ గురించి, ఫైల్స్ దీని గురించి. అయితే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్లో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ పోస్ట్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చారనేది లిస్ట్ వస్తుందండి. ఎస్జిటికి ఇచ్చారా, ఎస్ఏకి ఇచ్చారా, టీజీటీకి ఇచ్చారా, ప్రిన్సిపల్స్‌కి ఇచ్చారా, లేకపోతే ఈ రకంగా మనకు నెక్స్ట్ పీఈటీకి ఇచ్చారు. ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ దాని పక్కన మనకి మేనేజ్మెంట్ నేమ్ అలాగే డిస్ట్రిక్ట్ వస్తుందండి. అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకున్న డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ మీరు గవర్నమెంట్ లోకల్ బాడీస్‌కి ఇచ్చారా, ఆశ్రమం స్కూల్స్‌కి ఇచ్చారా, మున్సిపల్‌కి ఇచ్చారా, మున్సిపల్ కార్పొరేషన్‌కి ఇచ్చారా, ట్రైబల్‌కి ఇచ్చారా, అది మీ యొక్క ఆర్డర్ మీరు అప్లై చేసేటప్పుడు చూసుకోండి ఒకసారి. అయితే ఈ యొక్క ప్రింట్ అప్లికేషన్ ఎవరికైనా ఓపెన్ అవుతుంటే అది కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు పోతుంది కాబట్టి దాన్ని క్లారిటీ ఇవ్వనండి. ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అనేది అది టెక్నికల్ ఇష్యూ అంటారు. అయితే ఏం జరుగుతుందో దాని గురించి క్లారిటీ నాకు తెలియదు కూడాను. క్లారిటీ అంటే లేదండి. వెరిఫికేషన్ చేసేటప్పుడు ముందుకు వెళ్తుంటే అది మారుతుంది, తీసేస్తున్నారు అంతే. అందులో ఇంత పెద్ద సమస్య ఏం కాదు అది. ప్రింట్ అప్లికేషన్ ఒకవేళ మీరు ఫస్ట్ చూసుకునేటప్పుడు ఈ 3 వచ్చాయండి. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానండి. మీరు ప్రిఫరెన్స్ ఏవి ఇచ్చారో ప్రిఫరెన్స్ ఇలాగ వస్తాయి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ మీరు చెక్ చేసినప్పుడు మాక్సిమం 3 ఉన్నాయండి. తర్వాత ఆ యొక్క ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కనిపించింది అనుకో, అప్పుడు మీరు చెక్ చేసేటప్పుడు 3 కాస్త 2 ఉన్నది అనుకోండి, అంటే మీరు మెరిట్‌లో ముందుకు వెళ్తున్నారు అని అర్థం. అంటే మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది అని అర్థం అంతే. ఒకవేళ ఇవి ఇలాగనే కనిపిస్తున్నాయి ఛాన్సెస్ అయితే కొద్దిగా తక్కువ ఉండొచ్చు. అయితే ఇక్కడ 3 కాస్త 2కి వచ్చాయి అనుకోండి, మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోటాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా చేంజెస్ అవుతుంటే మీకు మేబీ ముందులకి వెళ్తున్నారు ఏమో, మేబీ మీకు కాల్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుందేమో అంతే తప్ప ఈ ప్రింట్ అప్లికేషన్లో మీ యొక్క ఇవన్నీ చూసి కూడా మీరు కంగారు పడవద్దు. అక్కడ ఏమైనా చేంజెస్ వస్తే మీకు ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అక్కడ చేంజెస్ ఏమీ కనిపించకపోతే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉండొచ్చు మేబీ అంతే. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ అండి. ఈ ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్లో కొందరికైతే
కనిపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఏమి కూడా అప్లోడ్ చేస్తున్నారండి. అయితే చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్ అడుగుతున్న విషయం ఏంటంటే, మరి అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం సార్, సక్సెస్ఫుల్గా మాకు ఓటీపీ జనరేట్ అయింది, కట్టాము, సబ్మిట్ చేసాం ఫైల్స్ అంతా, మాకు జాబ్ వచ్చేసినట్టుగానే మాకు కాల్ లెటర్స్ కూడా వస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్లో మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినంత మాత్రానికి జాబ్ వచ్చినట్లు కాదు. ఒకవేళ మీకు జాబ్ కాల్ లెటర్ వస్తే వాళ్ళు ఏం చెప్పారు నోట్లోన, మీరు కంపల్సరీగా మీకు కాల్ లెటర్ వస్తే కాల్ లెటర్కి ముందు రోజే మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పారు అంతే. ఒకవేళ కాల్ లెటర్స్ వస్తే మేబీ అప్పటికి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనకి కాల్ లెటర్ వస్తే మనం అక్కడికి వెరిఫికేషన్ టైంలో లాగిన్ ఐడి ద్వారా వాళ్ళు ఓపెన్ చేస్తారు, అప్పటికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అంతే తప్ప ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినంత మాత్రానికి జాబ్ వచ్చినట్టు కాదు. ఈ రెండు ఆప్షన్స్ గురించి అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకి ఫార్మాలిటీస్ కోసం అండి ఇవన్నీ కూడాను, అంతే తప్ప ఈ రెండు కూడా సక్సెస్ఫుల్గా మనకు కనిపించినంత మాత్రంగా జాబ్ వచ్చినట్టు కాదు, కాల్ లెటర్ వస్తుందని కూడా కాదు. ఓకే, నెక్స్ట్ మార్నింగే ఈ పాయింట్ కూడా చెప్పేసానండి. స్పెషల్ టీజీటీ వాళ్ళకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీగా డాక్యుమెంట్ ఉండాలనేసి పాస్ అవ్వాలనేసి అయితే మొన్నటి వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళకైతే పెద్ద సమస్యగా మారిందండి. నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే స్పెషల్ టీజీటీకి సంబంధించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని ఇచ్చారు, కానీ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ అయితే మాత్రం దీని గురించి అడిగారు. అయితే అటువంటి అభ్యర్థులు అందరినీ కూడా అనర్హత కింద వాళ్ళు ఫస్ట్ చేశారండి. తర్వాత అయితే గవర్నమెంట్ దీనికి స్పందించి దాన్ని అయితే అది కరెక్ట్ పద్ధతి కాదు, మేము ఇవ్వలేదు కాబట్టి దాన్ని మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కాదు అని ఇచ్చారు. అయితే అటువంటి పర్సన్స్ అందరూ కూడా అర్హత అయితే చేశారండి. తర్వాత అయితే స్పెషల్ టీజీటీ వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో అయితే అభ్యర్థులు చాలామంది అయితే ఆ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ని చేంజ్ చేస్తాం సార్, అవకాశం ఇవ్వండి అంటున్నారండి. 100% అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదండి. ఇది మాత్రం పక్కగా వాళ్ళు ఫస్టే చెప్పారు, నోటిఫికేషన్లో చెప్పిన విధంగానే ఇది ఫాలో అవుతారు. ఈ ఒక్క పాయింట్ని మాత్రం చాలా గట్టిగా వాళ్ళు ఫాలో అయిపోయారండి. మిగతా మాత్రం పారదర్శకంగా జరుగుతుందని చెప్తున్నారు. ఎంత పారదర్శకంగా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు కదండి. కంప్లీటెడ్గా అంటే నేను చెప్తున్నానండి, కంప్లీటెడ్గా ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగినవన్నీ కూడా చూపించేసి ఓకే అయినటువంటి వాళ్ళకైతే కంపల్సరీగా అయితే వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉంటుంది. వీళ్ళు ఫస్టే చెప్పారండి, కాల్ లెటర్కి రిలీజ్ చేశాము, రిలీజ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినంత మాత్రానికి జాబ్ వచ్చినట్లు కాదు, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రం మీకు జాబ్ వస్తుందని వాళ్ళు పక్కాగా నోట్లో చెప్పారు. మనకి ఫ్రెష్ నోట్స్ కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జరిగింది. ఎందుకంటే చాలామంది తేలిపోయారండి. తేలిపోవడం ఏంటంటే చాలామంది ఫేక్ అని తెలిసిపోతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లోన సమస్యలు ఉన్నాయి, పర్సంటేజ్ ఎక్కువైపోసి పప్ప నిజమైన వాళ్ళకు కూడా నేను జరిగేటట్టుగా ఫేక్ ఉన్నారు, అక్కడ కూడా మైనస్ అయ్యింది. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన వాళ్ళు కూడాను వాళ్ళ గేమ్స్లో కొన్ని గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేయకుండా కూడాను ఫేక్ డాక్యుమెంట్ చూపించేసి వెరిఫికేషన్ కెరీర్లో అటువంటి పర్సన్స్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. అలాగే చాలా విధాలుగా అయితే ఎలిమినేట్ అవుతున్నారండి. కాబట్టి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మండే కానీ మనకి మండే అనేది క్లారిటీ వచ్చేస్తుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకైతే త్వరలోనే మ్యాక్సిమం అయితే ఈ యొక్క సెప్టెంబర్ 1st వీక్లోనే వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తారండి. వెబ్ కౌన్సిలింగ్ అంటే తెలుసు కదా, మీరు సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ని. అక్కడ ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటారంటే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఎవరైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఆ యొక్క వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు స్కూల్ ఎంచుకోవాలండి. ఈ స్కూల్ ఎంచుకునే ముందే మీరు దయచేసి ఏ స్కూల్ అయితే ఎంచుకుంటారో ఆ స్కూల్ గురించి కొద్దిగా తెలుసుకోండి. మీకు ఏ రకంగా ఉంటుంది అనేది అన్నీ తెలుసుకున్న తర్వాతే ఆ స్కూల్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసేసుకోండి. ఓకే, అందరూ కూడా విష్ ఆల్ ద బెస్ట్ అండి. రెడీగా ఉండండి. వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి సెప్టెంబర్ 1st వీక్లో జరగబోతుంది. అయితే నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే కొన్ని కేటగిరీలో పర్సన్స్ లేరంటున్నారండి. మెయిన్గా ఎస్సీ విభజన జరిగింది, అలాగే ఎస్టీలోను, అలాగే బీసీఏకి సంబంధించిన కూడాను కొన్ని డిస్ట్రిక్ట్లో వాళ్ళ కేటగిరీ, అందరికి నేను చెప్పట్లేదు, ఓపెన్ చెప్పట్లేదు నేను, వాళ్ళ కేటగిరీకి నియమించిన వాటిలో అంటే కొన్ని ఇప్పుడు ఎస్సీ కేటగిరీ చూసుకుంటే గ్రూప్ 1, 2, 3 చేశారు కదా. అయితే గ్రూప్ 1, 2, 3 సంబంధించిన ఏదో ఒక ఆ గ్రూప్లో కొందరు పర్సన్స్ లేరని చెప్తున్నారు. అయితే ఇది కూడా కర్నూలు నుంచి వచ్చిన అప్డేటేనండి. అయితే చూడాలి అయితే ఎక్కడెక్కడ వేకెన్సీ ఎంటీ అవుతుంది. అయితే ఒకటి మాత్రం 100% చెప్తున్నానండి, మీ కేటగిరీకి కేటాయించిన
వేకెన్సీ లిస్ట్లోన ఒకవేళ ఆ పర్సన్స్ అంతమంది లేకపోతే అవి ఇంకొక కేటగిరీ వాళ్ళతో ఫిల్ చేయరు. అవన్నీ కూడా బ్యాక్లాగ్స్, అంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాయి తప్ప ఆ కేటగిరీలు ఎవరిని ఫిల్ చేయరు. ఇప్పుడు 16,347 వేకెన్సీ ఉంది కాబట్టి ఆ 16,347 వేకెన్సీ ఫిల్ చేస్తారని అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వేకెన్సీ కేటగిరీలో ఒకవేళ పర్సన్స్ లేకపోతే ఆ పర్సన్ని ఇంకొక కేటగిరీ పర్సన్స్తో ఫిల్ చేయరు. అంతే, నెక్స్ట్ వేకెన్సీ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.